హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో మా పాప అయితే లేసేసింది, మమ్మల్ని లేపేసింది. మా ఆయన అయితే లేచిపోయి నిద్రలు అలా వస్తూ ఉన్నారు. కాసేపు అలా లేచి దాంతో ఆడుకొని, అది కూడా కాసేపు ఆడుకుంటే దానికి నిద్ర మబ్బు పోతుంది. ఈలోపు నేను అలా బెడ్షీట్ అంతా మడత పెట్టేసుకొని సర్దేసుకొని పెట్టుకొని, ఖచ్చితంగా పొద్దున్న లేవగానే బొట్టు పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే మా అమ్మ భలే తిట్టేది ఉన్నప్పుడైతే, రోజు అనేది. ఇంకా ఇల్లు ఊడ్చేసుకున్నానండి. ఇల్లు ఊడ్చి పొద్దు లేవగానే ఇంకా మనం ఫస్ట్ చేసే పని అదే కదా. ఇల్లు ఊడ్చుకొని క్లీన్ చేసేసుకొని మాప్ చేసుకున్నామంటే ఇంకా చిన్నగా కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా కిచెన్లోకి వెళ్ళి మొత్తం అన్ని డిషెస్ అన్ని వాష్ చేసుకొని అదంతా కడిగేసుకున్నామంటే ఇంకా అబ్బా భలే ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి. కిచెన్లో ఏం లేకపోతే అసలు ఫ్రీగా ఉంటుంది. అదేంటో అదేం లేకపోతే వంట కూడా చేయబుద్ది కదా. అలా చూసుకుంటూ ముడిచిపోబుద్ది అవుతూ ఉంటుంది నాకైతే. చేస్తే మళ్ళీ ఏంటో పొద్దున్న లేస్తే ఆడవాళ్ళకి తప్పదు వంట చేయడం, లేవడం ఇదే పని. సడన్గా చూసరికి మా ఆయన పాప కనిపించలేదు. మళ్ళీ నేను పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళిద్దరు కిందికి వెళ్ళిపోయినారు. ఆయన పాపం టైం నాకు చాలా ఇవ్వాలని చూస్తారు ఇంట్లో ఉంటే వాటికి, వీకెండ్కి అయితే. సో కిందికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఆడుకుంటా ఉన్నారు. సరే వచ్చేసారు పైకి. మా ఆయన భలే సిగ్గుపడతారండి వీడియో ఆన్ చేసేసరికి. ఆయనకి యాక్చువల్గా నచ్చదు అంత పర్సనల్గా వీడియో చేయడం అంటే ఆయనకి అది ఇష్టం లేదు. పాపం నా కోసం అయితే ఆయన ఏమనరు. ప్రెసెంట్ పాప అయితే భలే ఆడుతుందండి, అటు ఇటు అటు ఇటు ఆడుకుంటా ఉంటుంది. మా ఆయన హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు ఇక్కడ చూడండి. సో ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి వాళ్ళైతే నేను ఇడ్లీ చేశాను. ఇడ్లీ తిన్నాము, అయిపోయింది. నాకు పెసరట్టు పిండి మిగిలితే నేను పెసరట్టు వేసేసుకున్నాను. ఇంకా మా పాపకి రాగి జావ చేశాను. రాగి జావ తినిపిస్తూ ఉంటే ఇంకా మా నాన్న పక్కన ఆడిపిస్తూ ఉంటే పొద్దున్న లేస్తే అసలు తాత కావాలి నాకు, తాత తాత ఎక్కడికి వెళ్ళినా తాత కనిపిస్తే చాలు బలి ప్రాణాలు వేసేస్తుంది మా పాపకి. మా నాన్న కూడా అసలు చాలా అసలు వదిలిపెట్టారు దాన్ని కనిపిస్తే చాలు. ఇంకా అంటే మొత్తానికి అయితే పాపకి తినిపించేస్తే నెక్స్ట్ చలో చిక్కుడుకాయలు కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చిక్కుడుకాయలు పట్టేసుకున్నానండి. వాళ్ళే భయం అండి నాకు, చిక్కుడుకాయలు ఎక్కడ పురుగులు ఉంటాయో అని చెప్పి. అమ్మో పర్లేదు, తప్పదు, చేసుకోవాలి కదా. ఇలా తీయాల్సి వస్తుంది చిక్కుడుకాయలు వలసాలంటే. నేను పురుగుందండి బాబు, దండం, నా వల్ల కాదు. బాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాను ఫ్రెండ్స్, మళ్ళీ తప్పదు కదా. నేను వలచకపోతే ఎలాగా. సో చేసుకుంటాను. నార్మల్గా అయితే మా అమ్మ ఉన్నప్పుడైతే మా నాన్న ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. చిక్కుడుకాయలు ముందు పెట్టామంటే అందరం కలిసే పోల్చుకుంటాం, ఎందుకంటే అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కదా. ఓకే, మా ఆయన వచ్చారండి. వచ్చేసి నిలదీసిపోయింగ్ అండి నన్ను. ఓకే, ఈలోపు మనం వంట చేసేసుకుందాం. ముందైతే మా తాతయ్యకి ఇచ్చేసాను. ఇంకా తాతయ్యకి ఇచ్చేసి ఆడుకుంటుంది పాప. సో చిక్కుడుకాయ నేను నార్మల్ చిక్కుడుకాయ గోంగూర టమాటా చేద్దాం అనుకుంటున్నా. సో ముందైతే ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసేసుకోండి. ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, దాంతోనే ఏదైనా టేస్ట్ ఉంటుంది. ఈలోపు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వేసుకొని మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాక పసుపు ఇంగువ వేసుకోండి. ఆ పసుపు ఇంగువ ఉంటేనే అది ఒక రకమైన, అది చూడంగానే భలే కలగా ఉంటుంది, చూడడానికి టేస్ట్ ఏమో కానీ. సో నేనైతే టొమాటోస్ని కొత్తిమీర వేసేసుకున్నాను. బాగా కలుపుకొని కాసేపు అట్లా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేశాను. పెట్టేసి తీసాక ఉడికింది కదా, అప్పుడు చిక్కుడుకాయలను గోంగూర వేసి మళ్ళీ కలిపానండి. సో కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని కాసేపు అలా మగ్గనివ్వండి. మగ్గితే ఆకు అంతా ఇదవుతుంది, వెంటనే ఉడికిపోతుంది కదా. ఈలోపు చూడండి మా నాన్న అసలు మా పాప ఎలా సతాయిస్తుందో, అటు ఇటు అటు ఇటు. అయితే నేను కోయటాకు మీకు ఎంతమందికి తెలుసు అండి, నేను కోయటాకు పచ్చడి అయితే బాగా చేస్తాను ఇంట్లో. ఆకుర్లు మనకి తినాలంటే మన ఇష్టం లేని వాళ్ళకి పచ్చళ్ళ ద్వారా పంపించాలండి కడుపులోకి. సో నార్మల్గా అయితే నేను ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసేసి వేయించాక దాన్ని కాసేపు అలా పక్కకు పెట్టేస్తాను. పక్కకు పెట్టేసాక మళ్ళీ ఆయిల్ పోసుకొని మళ్ళీ నేను కోయటాకు వేసానండి. కడిగేసి కాసేపు 10 minutes పక్కకు పెట్టేసి కోయటాకు బాగా వేయించుకోవాలి. ఆకంతా పచ్చితనం అంతా పోయేదాకా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మళ్ళీ మిక్సీ తీసేసుకొని ఆ పొడిలాగా ముందు వేయించాం కదా, దాంట్లో పసుపు ఉప్పు వేసుకోండి. పసుపు ఉప్పు వేయించుకొని దాన్ని పౌడర్ లాగా మిక్సీ లాగా చేసుకొని అందులో ఆకేసుకొని పట్టేసుకోండి. దానికి మళ్ళీ తిరువార్తం పెట్టాలంటే ఆయిల్, మళ్ళీ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఇంగువ మాత్రం వేసుకోండి ఖచ్చితంగా. ఏమనుకోద్దు, ఇంగువని మాత్రం వదిలిపెట్టను.
ఇంగువ ఉంటేనే ఏదైనా టేస్ట్ ఉంటుంది. సో ఇందులో మనం మళ్ళీ అది మిక్సీ చేసుకున్న పచ్చడి వేసేసి కాసేపు అలా కలిపేసేయండి. వేడి మీదే ఉంచండి కొంతసేపు అట్లా, ఒక 30 సెకండ్స్ అట్లా, అంతేనండి. చిక్కుడుకాయ గోంగూర టమాటా ఎంత కష్టపడాలండి వంట చేయాలంటే, అసలు చూడండి చెమటలు కార్చాల్సి వస్తుంది. ఈ సమ్మర్లో మరీ కష్టం. మధ్యాహ్నం ఆయన నాకు కోసం క్రిస్పీ కార్న్ చేశారు. తర్వాత ఈవినింగ్ మేము అలా శిల్పారామం పోదాము అంటే సరే పా అన్నారు. వెళ్ళామండి. వెళ్ళంగానే ఎంట్రన్స్లో చాలా బాగుంది అనిపించింది. ఇట్లా వెళ్ళంగానే స్టార్టింగ్లో స్టాల్స్ లాగేమో ఉన్నాయి. అక్కడ అన్నీ ఇవే కూల్ డ్రింక్స్, చైనీస్ ఫుడ్ అంతా ఇవంతా దొరుకుతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇంకా అబ్బా భలే ట్రాఫిక్ ఉందండి వెళ్ళేటప్పుడు అయితే. చాలా చిరాకు వచ్చేసింది నాకు. డ్రైవింగ్ అంటేనే నాకు అసలు చాలా బద్ధకమైన పని. అలా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తూ ఉంటే అక్కడ మాకు పిల్లలకి ఆడిపించడానికి కనిపించాయి. అరే ఇదేదో బాగుంది, పాపను పట్టుకొని జారిపిద్దాంలే అనుకున్నాము. కాకపోతే పాపం పిల్ల భయపడిపోయింది. నేను చేపిస్తే చేయలేదు, కానీ వాళ్ళ నాన్న పట్టుకునేసరికి ఇంకా సైలెంట్గా ఉంది. చూడండి ఎలా ఉంటుందో అసలు. వాళ్ళ నాన్న ఉంటే చాలు పిల్లకి ధైర్యంగా ఉంటుంది. అంతే కదండి, కూతుర్లందరికీ నాన్నలు ఉంటే ధైర్యం. అది చూడండి భలే జారిపోతుంది పిల్ల. ఇంకా అయిపోయిందండి అంతే. ఒకసారి జారింది, ఇంకా వాళ్ళ నాన్న వద్దన్నారు డస్ట్ అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఏదో వాటర్ ఫాల్ లాగా చేశారండి, బాగుంది. అంత ఇదిగా ఏం లేదు శిల్పారామం, కాకపోతే పర్లేదు. కొత్తగా చూసే వాళ్ళకి అలాగ అనిపిస్తుంది. మా పాప చూడండి ఎలా చేస్తుందో. వాళ్ళ నాన్న ఉంటే ఏదో ఒకటి తీట పని చేపిస్తూనే ఉంటారు. పాపం నిద్రకు వచ్చిందండి. నిద్రకు వచ్చి అలా సైలెంట్గా ఉండిపోయింది. సర్లే ఇంకాసేపు ముందుకు వెళ్ళి నడుద్దాము ఏముంది అని చూస్తే ఏదో పార్క్ లాగా అలా ఉంది. లెఫ్ట్ సైడ్స్ అన్నీ స్టాల్స్ అనుకుంటా, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు ఏం పెట్టలేదు, మరి అది దేనికో తెలియదు. ఇంకా స్ట్రైట్గా వెళ్దాంలే అనుకున్న లోపు రైట్ సైడ్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుందండి. క్లాసికల్ డ్యాన్స్ అవుతుంది. చాలామంది వచ్చి చూస్తున్నారు. అందరూ చీఫ్ గెస్ట్లు కూడా వచ్చారు. బాగా జరిగింది. మేము కూడా వెళ్ళి కాసేపు అలా కూర్చున్నాం కూడా. సో అలా ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఇంకా నాకేదో కనిపించిందండి. నాకు స్టిల్ ఇవ్వాలని ఉంది. నేను క్లాసికల్ డాన్సర్, నేను ఇదివరకు నాకు చాలా పిచ్చి. డ్యాన్స్ అంటే నాకు పిచ్చి అసలు. చాలా వరకు తెలుసు ఇంట్లో కూడా అందరికీ డ్యాన్స్ అంటే నాకు ఇది. సరే ఆలోపు మళ్ళీ నాకు కొంచెం ముందుకెళ్ళంగానే పాపకు ఆడిపియడానికి అని చెప్పి ఇంకోటి, పాపం ఏది ఆడలేకపోతుంది అని చెప్పి ఇంక అక్కడ తీసుకెళ్ళి దానిపైన కూర్చోబెట్టానండి. పట్టుకొని నేను కూడా తిరిగిపిస్తూ ఉన్నా, కానీ ఎక్స్ప్రెషన్ ఏం లేదు. చెప్పాను కదా పాపం నిద్రలో ఉంది పిల్ల మొత్తం. అలా స్పీడ్ తిరిగినా కొద్ది ఇంకా భయపడిపోతుంది. సరే వద్దులే, ఇంకా భయపడుతుంది కదా అని చెప్పేసి నేను వద్దు అనుకున్నా. సరే ఇంకా తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చేసి అలా కొంచెం ముందుకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే రైట్ సైడ్లో మళ్ళీ ఏదో స్టాల్స్ లాగా కనిపించిందండి మాకు. సరేలే వెళ్ళి చూద్దాం అనుకున్నాను. అక్కడ వాళ్ళు ఏంటంటే పానీపూరి అలాంటివి పెట్టారు. ఇంకా అవన్నీ వదిలేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు అన్ని స్టాల్స్ లాగా కనిపించినాయి. ఇంకొన్ని షాప్స్, అన్ని బెడ్షీట్స్, శారీస్, షాపింగ్ లాగా అండి, చిన్నగా క్రాఫ్ట్వి. తర్వాత జ్యువెలరీ లైట్గా, ఎక్కువ హెవీ జ్యువెలరీస్ కాకుండా సింపుల్వి సేల్ చేస్తున్నారు అక్కడ. సో కొన్ని మ్యాట్స్ లాగా ఉన్నాయి, బాగున్నాయి, కానీ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించిందండి నాకు. అంత అంటే అవన్నీ యూస్ఫుల్ కూడా అయినా కూడా అంత రీజనబుల్, అఫోర్డబుల్ అనిపించలే. ఇంకా నాకు దాహమే సాగక మా ఆయన్ని నాకు సోడా కావాలని అడిగాను, కొనిపించారు. ఇంకా అలా తాగేసుకొని రిలాక్స్ అయ్యాం. కాసేపు అలా కూర్చొని కాసేపు మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తూ ఉంటే మాకు ఇది ఎవరో కలిసారు, దారిలో కనిపించారు. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడేసి ఇంకా ఇంటికి బయలుదేరినామండి, అంతే.